Please subscribe to 9TV 24/7. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇస్కపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ సత్యలక్ష్మణ హనుమంత్ సమేత కోదండ రామాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధల మధ్య వేద పండితులు శాస్త్రోక్తంగా హోమాదులు నిర్వహించారు. సర్వేపల్లి మండలం ఇస్కపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ కోదండ రామాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. మహా కుంభాభిషేకం, గర్భాలయ విమాన గోపురానికి దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా కుంభాభిషేకం నిర్వహించారు. హోమ క్రతువులు, ప్రధాన హోమములతో పాటు అధిదేవత మూలమంత్ర హోమములు, అష్టశాంతి మరియు హ్రీంకారాది హోమములను అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. పాయస హోమం, విశేష ఫలితాన్నిచ్చే పాయస హోమం మరియు కుంభ దేవతా అర్చకులను వేద మంత్రోచ్చరణల మధ్య వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి. ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసిన ఈ ఉత్సవంలో ఇస్కపాలెం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ అభిషేక్ని. ఈరోజు మనం నెల్లూరు జిల్లా వెంకటాచలం నియోజకవర్గంలో ఉన్న ఇసుకపాలెం గ్రామంలో శ్రీ కోదండరామస్వామి కుంభాభిషేకానికైతే మనం వచ్చున్నాం. దీనికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా కానివచ్చు గత 4వ తారీఖు నుంచి కుంభాభిషేక ఏర్పాట్లు ఘనంగా నిర్వహించిన పరిస్థితి. ఈరోజు మేళతాళాలతో కానీ పూజల కర్రతో కానీ పాలాభిషేకాలతో కానీ చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఆలయ అర్చకులను అడిగి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తున్నారు, ప్రత్యేకంగా ఈరోజు ఏం చేపట్టారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, అసలు సర్వజనులకు ఈరోజు గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం కల్పించారండి. అది మామూలుగా నార్మల్గా జరిగిన పరిస్థితి. దాని గురించి మీరు ప్రజలకు ఏం చెప్తారు? సీతా చ దక్షిణే పార్శ్వే వామ పార్శ్వేషు లక్ష్మణ తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరి ఓం. వెంకటాచల మండలం ఇసుకపాలెం గ్రామం ముందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామచంద్ర స్వామివారి దేవాలయంలో గత 3 రోజులుగా పంచాన్నిక దీక్షతో స్వామివారికి పునః మహాప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మొదటి రోజు 2వ రోజు కార్యక్రమాలు పూర్తయినాయి. ఈరోజు 3వ రోజు కార్యక్రమంలో క్షీరాధివాస కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించాం. ఈ క్షీరాధివాస కార్యక్రమంలో స్వామివారికి మనం అభిమంత్రించినటువంటి పాలతో అభిషేకం చేస్తాం. అలాగే క్షీరాధివాస కార్యక్రమం జరుగుతుంది. అంటే స్వామివారిని 24 గంటలు ఈ పాలల్లో ఉంచేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఒక ప్రత్యేకమైన ఒక స్టెప్ తీసుకున్నాం. ఏమిటంటే సర్వజనులందరికీ గర్భగుడి ప్రవేశాన్ని మేము ఒక ఇదిగా తీసుకున్నాం. ఆ విధంగానే వాళ్ళు జరిగింది. జనులందరూ కూడా, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాలు తీసుకొని వచ్చారు. ఆ పాలల్లో స్వామివారిని అభిషేకం చేసేటటువంటి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని వాళ్ళ చేతి మీదుగా స్వామివారికి అభిషేకం చేయించే కార్యక్రమం జరిగింది. మూలస్వాములకు కూడా వచ్చిన వాళ్ళందరూ గర్భగుడిలో ప్రవేశించి మూలస్వాములకు అభిషేకం చేసేటటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమంలో కులమత భేదాలు కానీ మరి ఏ విధమైనటువంటి భేదాలు మేము దృష్టిలో ఉంచుకోకుండా ప్రతి ఒక్కరికి గర్భగుడి ప్రవేశం చేయించాం. ఇది మాకొక సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ప్రధానంగా చూసుకున్నట్టయితే కుల మతాలకు అతీతంగా ఈరోజు గర్భగుడి ప్రవేశం అయితే జరిగింది. మహాకుంభాభిషేకంలో భాగంగా మనకి ఆలయ అర్చకులు ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈరోజు సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో విశేషంగా ఈ కుంభాభిషేకం అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి గ్రామంలో రాముల వారి దేవస్థానం కట్టుకొని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి అందరికీ ఆదర్శం. ఒక తండ్రి కొడుకు ఎట్లా ఉండాలని ఆయన జీవించి నిరూపించి చూపించారు. భార్యాభర్త ఎట్లా ఉండాలని ఆయనే నిరూపించి ఆదర్శంగా నిలిచి మనందరినీ మార్గదర్శకంగా చేశారన్నమాట. అట్లాగే అన్నదమ్ములకి, భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకులకి, వీళ్ళందరికీ ఆయన ఆదర్శంగా నిలిచి ఒక మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి అని ఆయన మన కోసంగా వైకుంఠం నుంచి సాక్షాత్తుగా దిగి వచ్చి గర్భవాసంలో 10 నెలలు గర్భవాసంలో ఉండి దయతో మనందరి గురించి ఆ స్వామి ఒక మనిషిగా జీవించి చూపించాడు, మనందరికీ మార్గదర్శకం చేశాడనమాట. అట్లాంటి కోదండరామస్వామిని మనం ఈ గ్రామంలో దాదాపుగా 100 సంవత్సరాలు ఇక్కడ ఈ స్థలంలో దేవాలయం నిర్మాణం అయ్యి 100 సంవత్సరాలు అవుతూ ఉంది.
పూర్వం మందిరంగా స్వామి పటాన్ని అక్కడ మనకు వేయించేసి ఉన్నది 100 సంవత్సరాలు. ఆ పటం తర్వాత చిన్న ఉత్సవమూర్తులు ప్రతిష్ఠించుకొని అర్చనలు జరుపుతూ ఉన్నాం. ఆ తర్వాత 2003వ సంవత్సరంలో విశేషంగా నూతన దేవాలయ నిర్మాణం చేసుకొని మరలా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా 3 రోజులు ఇక్కడే త్రయాన్హిక దీక్షగా ఉండి 5 రోజులుగా ప్రతిష్టా కార్యక్రమం జరుపుకున్నాం. దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు 24 ఏళ్ళు పూర్తవుతూ ఉంది. ఈ సంవత్సరానికి 24వ సంవత్సరం అన్నమాట. ఈ 24వ సంవత్సరంగా మహాకుంభాభిషేకం మహాసంప్రోక్షణ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ స్వామివారిని తాకే అవకాశం, ఆ స్వామివారిని అభిషేకించే అవకాశాన్ని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నాం. 2003వ సంవత్సరంలో చిన్నజీయర స్వామివారు వచ్చి ప్రతిష్ఠ చేయగా, అలాగే మన దక్షిణ భారతదేశానికి దక్షిణాంనాయ పీఠాధీశులైనటువంటి శ్రీ శృంగేరి జగద్గురువుల వారు కూడా వేంచేసి స్వామివారి శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామివారు వేయించేసి వారి కరకమలాలతో స్వామివారికి మంగళాశాసనాలు చేశారు. అదేవిధంగా 2017వ సంవత్సరంలో విధుశేఖర భారతీ తీర్థస్వామివారు కూడా వేయించేసి స్వామివారికి మంగళాశాసనాలు చేశారు. అట్లా 3 మహా గొప్పవారైనటువంటి సన్యాసులు ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారికి మంగళాశాసనాలు చేసినటువంటి చరిత్ర గల దేవాలయం అన్నమాట ఇది. అట్లాగే మన గుడి ధర్మకర్తల సౌజన్యంతో ఈ దేవాలయానికి అనుబంధంగానే శృంగేరి జగద్గురువుల ఆధ్వర్యంలో వేద పాఠశాల నిర్వహించబడుతుంది. ఇక్కడ కృష్ణ యజుర్వేదం అధ్యాపన చేస్తున్నారు. ఇప్పుడు 15 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి భక్తులంతా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం. 8వ తేదీ ఉదయం ఆదివారం ఉదయం స్వామివారికి 11:30 నుంచి 12:30 కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ గమనించి స్వామివారి విశేషమైన కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి విశేషమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇది ఈరోజు ఇక్కడ ఇసుకపాలెంలో జరుగుతున్న కార్యక్రమం. శ్రీ కోదండరామస్వామి ఆలయం కుంభాభిషేకాల్లో భాగంగా 4వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా అభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా స్పెషల్గా అయితే 8వ తారీఖు ఆదివారం రోజున కుంభాభిషేక కార్యక్రమం అయితే నిర్వహించబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్ 9 టీవీ ఇసుకపాలెం నుంచి.